హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా భారత్ క్రికెట్ విషయానికి వస్తే ధోని రాకముందు ధోని తర్వాతని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు సాధించిన ఘనతలు అటువంటివి. కెప్టెన్సీ చేపట్టిన తొలి టీ20 ప్రపంచ కప్నే భారత్కు అందించిన ఘనుడు. 2 దశాబ్దాల తర్వాత వన్డే ప్రపంచ కప్ అందించిన కెప్టెన్. అందుకే ధోని ఫ్యాన్స్ గుండెల్లో చోటు సంపాదించాడు. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత మళ్ళీ టీమిండియా తరఫున ఆడలేదు ఈ జార్ఖండ్ డైనమైట్. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2024 సీజన్ ఆడేది ఖాయం కాగా 2025 ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ధోని నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ధోని క్రికెట్ ఆడకుండా ఉండగలడా? ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికాక ఏం చేస్తాడు అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఇదే ప్రశ్నకు ఇటీవల మహేంద్ర సింగ్ ధోనికి ఎదురైంది. అయితే ధోని చెప్పిన సమాధానం మాత్రం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. సాధారణంగా క్రికెటర్ ఎవరైనా ఆటకు దూరమయ్యాక వ్యాఖ్యాతలుగా మారతారు. కొంతమంది క్రికెట్ అకాడమీలు పెడుతూ యువ ఆటగాళ్లకు కోచింగ్లు ఇస్తారు. మరి కొందరేమో ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్లో ఏదైనా జట్టుకు కోచ్లుగా వ్యవహరిస్తారు. కానీ ధోని వీటన్నిటికీ దూరం. రిటైర్మెంట్ గురించి నేను ఇప్పటి వరకు పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఐపీఎల్లో ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నా. వాస్తవంగా చెప్పాలంటే క్రికెట్ తర్వాత నేను ఏం చేస్తాననే విషయం ఆలోచిస్తే నాకు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ నేను మాత్రం రిటైర్మెంట్ తర్వాత ఆర్మీలో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నా. ఎందుకంటే నేను కొన్నేళ్లుగా ఆర్మీ కోసం ఎక్కువ సమయం కేటాయించలేదు. కానీ రిటైర్మెంట్ తర్వాత భర్తీ చేస్తా అని ధోని తన మనసులోని మాటలు బయటపెట్టాడు. ధోని నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వస్తున్నాయి. దట్ ఈస్ ధోని అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా భారత్ క్రికెట్కు మహేంద్ర సింగ్ ధోని అందించిన సేవలకు గాను 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును అందించారు. 2019లో జమ్మూ కాశ్మీర్లో విధుల్లో సైతం పాల్గొన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు ఆర్మీ అంటే ఇష్టమని ధోని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమున్న ఆర్మీకే ఎక్కువ సమయం కేటాయిస్తానని వెల్లడించాడు.